దేవుడు లేడని నమ్మిన ఒక సైంటిస్ట్ చనిపోయాక ఏం చూసిందో తెలుసా? నాన్సీ ర్యాన్ అనే ఈమె ఒక జియాలజిస్ట్ అసలు దేవుడే లేడని, చనిపోయాక ఏమీ ఉండదని నమ్మే ఒక గట్టి నాస్తికురాలు. కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్ ఆమెను 2 నిమిషాల పాటు క్లినికల్గా చనిపోయేలా చేసింది. ఆ 2 నిమిషాల్లో ఆమె వేరే లోకాన్ని చూసి వచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అసలు అక్కడ ఏం జరిగింది? సర్జరీ జరుగుతుండగా నాన్సీ గుండె ఆగిపోయింది. సడన్గా ఆమె శరీరం నుండి బయటికి వచ్చి మన భూమిలాగే ఉండే కానీ అంతకంటే 1000 రెట్లు అందమైన ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళింది. అక్కడ అంతులేని శాంతి, షరతులు లేని ప్రేమ ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది. నేను నాస్తికురాల్ని కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆమె ఆశ్చర్యపోతుంటే గాలి నుండి ఒక వాయిస్ వినిపించింది. ఇదే నీ ఇల్లు, మా లోకానికి నీకు స్వాగతం అని. అక్కడ ఆమెకు ఒక వెలుగు రూపం లాంటి ఒక ఆత్మ ఎదురైంది. ఒక సరస్సు లాంటి నీటిలో నాన్సీకి తన జీవితాన్ని మొత్తం లైఫ్ రివ్యూ లాగా చూపించింది. మనం ఇతరులకు చేసే చిన్న సహాయం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అలాగే మనం అనే ఒక చిన్ని మాట ఇతరుల మనస్సును ఎంత గాయపరుస్తుందో ఆమెకు అక్కడ స్వయంగా తెలిసొచ్చింది. మనం చేసే ప్రతి పనికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఇది యూనివర్స్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది అనేదే అక్కడ ఆమె నేర్చుకున్న ఒక పెద్ద పాఠం. చివరికి ఆ ఆత్మ నాన్సీని మళ్ళీ భూమి మీదకి పంపించేసింది. ఆమె తిరిగి వచ్చాక చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద జీవితం ఒక చిన్న భ్రమ, అంటే ఇల్యూజన్ మాత్రమే. మనందరం ఒక పెద్ద శక్తిలో భాగం. మరణం అంటే భయం పోగొట్టుకొని ఉన్నంత కాలం అందరితో ప్రేమగా ఉండటమే మన అసలైన ఉద్దేశమని ఆమె చెబుతుంది. మరి ఈ సైంటిస్ట్ అనుభవం విన్నాక మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.